సుసాన్ కోయిల్కు 50 సంవత్సరాల వయసు. 1987లో ఆవిడ సైన్యంలో చేరారనమాట. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆవిడిప్పుడు ఆర్మీ చీఫ్ స్థాయికి వచ్చారు. మనం చూస్తే కనుక ఆస్ట్రేలియా రక్షణ దళంలో మహిళలు దాదాపు 21% మంది ఉన్నారు. దానిలో నాయకత్వపు స్థానాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మనం చూస్తే కనుక ఆస్ట్రేలియాలో ఒక మహిళ ఆర్మీ చీఫ్కి వెళ్ళడం అనేది ఆస్ట్రేలియాకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఒక మహిళ కూడా ఆర్మీని లీడ్ చేయగలదు అని చెప్పి. సైన్యంలో మహిళా ప్రాతినిధ్యం అనేది ప్రపంచం అంతటా కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మహిళా అధికారుల సంఖ్య అనేది సైన్యంలో పెంచాలి. అంతేకాదు లైంగిక వేధింపులు కావచ్చు, వివక్ష కావచ్చు, ఇవన్నీ తగ్గించే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ భారతదేశం విషయానికి వస్తే దాదాపు 11,000 మంది మహిళలు ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారనమాట. మన దేశంలో కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పర్మనెంట్ కమిషనింగ్లో మహిళలు ఉన్నారు. అంతేకాదు నాన్ కాంబాట్ రూల్స్లో ఎక్కువ మంది మహిళలను తీసుకుంటున్నారనమాట. సైనిక్ స్కూల్స్ కావచ్చు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కావచ్చు, వీటిలో కూడా అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తుందన్నమాట. వీటన్నిటితో పాటు మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియా బ్రీఫింగ్ ఇవ్వడానికి భారతదేశం మన ప్రభుత్వం తరపున, మన డిఫెన్స్ తరపున ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు లేడీస్ని, కల్నల్ సోఫియా కురేషి కావచ్చు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఆపరేషన్ సింధూర్ సంబంధించిన బ్రీఫింగ్ ఇవ్వడానికి పంపించింది. అంటే మేము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాము, ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా. అంతేకాదు ఆర్మ్డ్ ఫోర్సెస్లో మహిళలు ధీటుగా సమాధానం ఇవ్వగలరని చెప్పి మన గవర్నమెంట్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు, మహిళా ప్రాతినిధ్యం ఆర్మీలో పెరుగుతోంది. అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలో కూడా 3 ఫోర్సెస్ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉందో వీటిలో మహిళా చీఫ్లు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా మంది ఇప్పుడు ఊహాగానాలు చేస్తున్నారు.